శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 4వ తేదీ అనగా శుక్రవారం తిథి నాడు వృశ్చిక రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ముంచుకొస్తుంది భారీ ప్రమాదం. జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏం జరగబోతుంది, ఏ ప్రమాదం ఈ రాశి జాతకంలో ఏ రోజున రాబోతూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఖచ్చితంగా మీకు ఈ రోజున ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలను అయితే పొందుకోబోతున్నారు. మీ యొక్క పని కొత్త దిశను పొందే అవకాశం పెరుగుతుంది. పెద్ద వ్యాపార లావాదేవీలు చేస్తున్నప్పుడు మీ భావోద్వేగాలు నియంత్రించుకోండి. అలాగే ఈ రోజున మీ పని రంగంలో మీకు ఏది సరైందో అది మాత్రమే చేయండి. ఆఫీస్లో బాస్ మీ యొక్క పనిలో చాలా వరకు కూడాను మీకు కృతజ్ఞతలు తెలియచేస్తారు. సంతోషంగా ఉంటారు మీతో పాటు. అలాగే కొంత సమయాన్ని కుటుంబానికి కూడా కేటాయించండి. మీ యొక్క సంబంధం మరింత బలపడుతుంది. ఈ రోజున పొరుగు వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. వారితో చక్కగా ప్రవర్తించండి. ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులకు చదువులో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు అందుతాయి. తమ పనిలో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ రోజున సాధారణ రోజు అవుతుంది. మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అవి కూడా పరిష్కరించబడతాయి. మీ కుటుంబంలో నిర్వహించబడుతున్న కొన్ని శుభ కార్యక్రమాల కారణంగా పార్టీ ఉండవచ్చు. సోదరులు మరియు సోదరీమణుల నుంచి ఈ రోజున పూర్తి మద్దతు పొందుతారు. మీకు ధైర్యం అయితే పెరుగుతుంది. మీ యొక్క ఉదర సమస్యల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి. కార్యాలయంలో పెద్ద బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ప్రజలు స్వార్థంతో మీతో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు. కొత్త ఉద్యోగాలు ప్రారంభించవచ్చు. షేర్ మార్కెట్లో గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యంగా కొంత బలహీనంగా ఉన్నది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నట్లయితే గనక వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రయాణాన్ని నిలువరించండి. వాహనాన్ని నడపకండి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణిస్తున్నప్పుడు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ను పాటించండి. స్నేహితులు, బంధువుల నుంచి అసహ్యకరమైన వార్తలు పొందే అవకాశం ఉంది. ప్రేమకు సంబంధించి ఉదాసీనత ఉంటుంది. పిల్లలకు సంబంధించి ఆందోళనలు కలవరపరుస్తాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. మీకోసం కొంత గౌరవం లేదా అవార్డు కూడా ప్రకటించబడవచ్చు. ఉద్యోగ రంగం నుండి శుభవార్త అందుకుంటారు. గౌరవం, కీర్తి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల్లో బిజీగా ఉంటారు. మీరు మీకు ఇష్టమైన బహుమతి పొందుతారు. వ్యాపార పరిస్థితులు బలపడతాయి. మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజున బాగుంటుంది. ప్రమాదం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.